ఇది ఒక సినిమాను మించిన స్టోరీ, రియల్ స్టోరీ. ఇది ఎక్కడ జరిగిందంటే యూకేలో జరిగింది. ఈయన పేరు వచ్చేసి జేమ్స్ హావెల్స్. ఈయన బై ప్రొఫెషన్ ఐటీ వర్కర్. ఈయన 2009లో బిట్ కాయిన్స్ని కొన్నాడు. ఎన్ని బిట్ కాయిన్స్ని కొన్నాడు? 7500 బిట్ కాయిన్స్ని కొన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలామంది సంపన్నులు వాళ్ళ డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే విల్లాలు, ల్యాండ్స్, రెస్టారెంట్స్ ఇలా. కానీ బిట్ కాయిన్స్ మీద పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక అక్షయ పాత్ర, ఒక కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. అలా ఈయన కూడా ఏం చేసిందంటే బిట్ కాయిన్స్ను కొన్నాడు. 7500 బిట్ కాయిన్స్. అప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ వచ్చేసి $100 ఉండేది. అయితే ఈయన ఒక హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు. 2013లో వీళ్ళు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆమెది ఈ హార్డ్ డిస్క్ ఖరాబ్ అయిందని చెప్పేసి పడేసింది అనమాట. అయితే ఈ విషయం కొద్ది రోజుల తర్వాత జేమ్స్కి తెలిసి ఆ హార్డ్ డిస్క్ని వెతుకుతున్నాడు అనమాట. తీరా విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఇంట్లో అక్కడ సరౌండింగ్ ఏరియాలో మొత్తం వెతికాడు. తీరా డంపింగ్ యార్డ్లో వెతకాలని నిర్ణయించుకున్నాడు. దానికి గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ని అయితే ఇచ్చాడు. ఆ డంపింగ్ యార్డ్లో నేను నా హార్డ్ డిస్క్ను వెతుక్కోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. తీరా కొద్ది రోజుల తర్వాత కోర్ట్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేసింది, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈయన ఇంకొకటి కూడా చెప్పాడు అనమాట. ఒకవేళ హార్డ్ డిస్క్ దొరికితే, అంటే $7500 వర్తున్న బిట్ కాయిన్స్ హార్డ్ డిస్క్ దొరికితే గవర్నమెంట్కి ఒక 20% ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. అయినా కోర్టు అయితే రిజెక్ట్ చేసింది. దాని తర్వాత ఈయన ఏం చేశాడు, కోర్టు రిజెక్ట్ చేయడంతో ఆ డంపింగ్ యార్డ్ మొత్తం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని కొనాలని అనుకున్నాడు అనమాట. ఆ ప్లేస్ని కొనేసి ఆ హార్డ్ డిస్క్ని తను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి, వెతకడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి బయట చాలా మందికి అయితే చెప్పాడు. చెప్పడం వల్ల వాళ్ళకు ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆ ల్యాండ్ మొత్తం కొందాము, కొన్ని దాంట్లో మన హార్డ్ డిస్క్ని అయితే వెతుకుదాము. హార్డ్ డిస్క్ దొరికితే ఇంకా సూపరు, దొరకకపోతే అక్కడ ఒక సోలార్ ప్లాంట్ని అయితే నిర్మిద్దాము, దానివల్ల కూడా మన డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఆఫర్ అయితే ఇచ్చినాడు అనమాట. సో అంటే ఎటకెళ్ళకి ఆయనకైతే మంచి పార్ట్నర్ దొరకాలని చెప్పేసి ఆశిద్దాం. అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే, దాదాపు ఇప్పుడు 7500 బిట్ కాయిన్స్ ఇవాళ వాటి కాస్ట్ వచ్చేసి, అంటే ఒక బిట్ కాయిన్ విలువ వచ్చేసి $95,000 ఉంది. అంటే $7,500 ఇవాళటి నెట్ వర్త్ వచ్చేసి 6,500 కోట్లను చెత్తలో పడేసింది అనమాట.